తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో యూజువలీ కోర్ట్ రూమ్‌లో జరిగేంత డ్రామా మూవీస్‌లో గూడా జరగదు అంటారు. ఫేక్ స్టోరీస్ గానీ, ఎవిడెన్సెస్‌ని మ్యానిపులేట్ చేయడం అని. మీరు గూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చూసే ఉంటారు కదా! సో మిమ్మల్ని ఇప్పటి వరకు మ్యానిపులేట్ చేసిన డిఫరెంట్ ఫేక్ స్టోరీస్ వాళ్ళు చెప్పడం గానీ, లేదంటే ట్విస్టెడ్ ట్రూత్ ఉంటది కదా! సో అలా మీరు ఫేస్ చేసిందేంటి మ్యామ్? చాలా వరకు ఏంటంటే కనిపెట్టేస్తూ ఉంటాం మేము కూడా. అప్పటికి మా దగ్గరికి కూడా వచ్చి నిజాలే చెప్తూ ఉంటారు. హ్మ్. విక్టిమ్స్ కానివ్వండి, అక్యూజ్డ్ కానివ్వండి, వాళ్ళేంటంటే ఆల్రెడీ బాధల్లోనే వస్తూ ఉంటారు. ఇంకా అంత ఎక్కువ మానిపులేట్ చేసేవాళ్ళైతే రాలేదు. వచ్చిన వాళ్ళని కూడా మేము కనిపెట్టేసి ఏంటి ప్రొసీజర్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఓకే. వాళ్ళలో ఏదన్నా వాళ్ళకి న్యాయం జరిగేదుంటే వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తాం. హ్మ్. కాకపోతే కొన్ని కేసెస్‌లో ఏంటంటే విల్ డ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. తప్పుడు ఓకే. వీలునామా. హ్మ్. హ్మ్. అండ్ ఇంకొన్ని కేసెస్‌లో ఎట్లా ఉంటాయంటే ఇట్లా చెప్తే సరిపోతది గదా మేడం. ఇంకొక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తే అయిపోతది గదా మేడం అని అడుగుతూ ఉంటారు. ఐస్ ఇప్పుడు నువ్వు నార్మల్‌గా మీ కేస్ ఎలా ఉందో అలా ఎళ్తేనే గెలిచే ఛాన్సెస్ ఎక్కువున్నాయి తెలుసా అన్నట్టు. హ్మ్. ఇవి మీరు సొంత కొన్ని బుర్ర వాడొద్దు. అది. ఓకే. తర్వాత ఇంకొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే కోర్ట్‌లో ఇంక నా కేసెస్‌లో అయితే చాలా వరకు నిజాలే చెప్తూ ఉంటారు. ఏదన్నా ఉంటే నాకు డౌట్ వస్తే వెంటనే అడుగుతూ ఉంటాను హ్మ్. కాబట్టి అది లాస్ట్‌లో క్లియర్ అయిపోతది. అంత ఎక్కువ దాచిన కేసెస్ ఏమీ లేవు. అయితే మా ఫాదర్ కేస్ ఒకటుంది. అండ్ హి ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ అడ్వకేట్ పావులూరి శ్రీనివాసులు గారు. ఆయన కేస్‌లో ఏంటంటే అంటే మా దగ్గరకొచ్చిన పర్సన్ అతని మీద అతను డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి నింద వేసి ఏదో పగ తీర్చుకోవడం కోసం అతని మీద కేసు వేశారు. హ్మ్. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ వరకు వచ్చేసింది కేసు. ఇతని మీద ఏమని ఏసారంటే ఇతనితో పాటు ఇంకో ఇద్దరు గూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పు తీసుకున్నారు అని చెప్పేసి ఒక హ్మ్. పర్సన్ దగ్గర నుంచి. ఓకే. మనకి అపోజిట్ పర్సన్ ఆ పర్సన్. రైట్. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్‌లో ఈయన మా ఫాదర్ ఎళ్లి అప్పుడు చేస్తూ ఫోటోస్ చూపించి కన్‌ఫ్యూజ్ చేశారు. హ్మ్. వీళ్ళలో ఎవరెవరు ఎంతిచ్చారు అని జెప్పేసి. ఆధార్స్ కూడా ఇచ్చారు. హ్మ్. ఒక్కొక్క ఫోటో ఇంకొక ఫోటో చూపించకుండా అడిగారు. ఇతనికి మీరే ఎంతిచ్చారు? ఓకే. ఇతనికి మీరే ఎంతిచ్చారు అని చెప్పేసి. అండ్ అతను కూడా ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అవును ఎవరు ఏంటి అని. తప్పుడు హ్మ్. సాక్షి అతను. హ్మ్. 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 ఓకే. తర్వాత ఈ ఆధార్ కార్డ్‌లు, ఆ ఫోటోలు తీసుకెళ్ళి జడ్జి గారి దగ్గర పెట్టేశారు. ఓకే. ఇదండే జరుగుతుంది అని చెప్పి. రైట్. రైట్. అలాగా మన పర్సన్‌కి న్యాయం జరిగింది. హ్మ్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే కోర్ట్‌లో చాలా సార్లు అబద్ధాలు గూడా ఆడుతూ ఉంటారు. ఫేక్ ఎవిడెన్సెస్ కూడా సృష్టిస్తూ ఉంటారు గానీ, యూ షుడ్ బి డూయింగ్ దట్ అట్ యువర్ ఓన్ రిస్క్. లాస్ట్‌లో ఓకే. క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఎవరైనా బెటర్ లాయర్ దొరికారంటే యూ ఆర్ ఔట్. హ్మ్. దొరికిపోతారు. ఇప్పుడక్కడే నిజంగా అంటే ఇన్ని చెప్తారు కదా మ్యామ్ వచ్చి మీ ఎక్స్‌పీరియన్స్‌లో గాని మీరు చూసుంటారు కదా! దిస్ ఈస్ ద రైట్ సైడ్. ఇప్పుడు మనం ఒక ఏదైనా పాయింట్ చెప్తేనే వాళ్ళు ఒక సైడ్ ఉంటది. ఇంకొక సైడ్ ఉంటది. ఒక వెర్షన్ ఒకలా ఉంటది. ఇంకొకరి వెర్షన్ ఒకలా ఉంటది. సో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి మీకెలా ఆ జడ్జ్‌మెంట్ వస్తుంది? అంటే ఫస్ట్ మా దగ్గరకొచ్చేదే ఒకరే గదా! హ్మ్. ఒకరే వచ్చినప్పుడు వాళ్ళ కేస్ ఏంటి అనేది ఫస్ట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. బాధితులైతేనే వస్తారు. వాళ్ళు చెప్పిన దాని బేసిస్ మీద యాక్ట్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి అవతల పర్సన్ మ్యారేజ్ కేసెస్‌లో ఇట్లా జరుగుతది. మిగతా క్రైమ్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే, అయ్యో! నీ మీద ఇలా పెట్టారా? సరే, సరే. ఇవన్నీ మీకు సైడ్‌కి అదే మీ సైడే ఉన్నాయి ఎవిడెన్సెస్ అన్నీ. నౌ మీరు విన్ అవ్వచ్చు ఈ కేస్‌లో అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళ సైడ్‌లో గూడా మనకేంటి వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారనేవి తెలిసిపోతూ ఉంటాయి గాబట్టి ఓకే. జడ్జ్‌మెంట్ ఈజీగా వస్తది. హుహు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారిటల్ ఇష్యూస్ ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు. చాలా వరకు. ఇద్దరికీ మిస్‌అండర్‌స్టాండింగ్సే ఉంటాయి. హ్మ్. కానీ ఇద్దరిలో తప్పు నాదే, తప్పు నాదే అని చెప్పరు గదా! రైట్. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అల్లి చెప్తూ ఉంటారు ఇద్దరి మీద ఇద్దరికి. కాబట్టి అవన్నీ జడ్జ్‌మెంట్‌కి రాకుండా పెద్ద పట్టించుకోము. కొన్ని నిజాలే ఉంటాయి. నిజాల వరకు తీసుకొని వాళ్ళకి ఏం చేయొచ్చు, ఎంత బెస్ట్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతదనేది చూసుకొని వెళ్తూ ఉంటాం అంతే. ఓకే. ఓకే. సో మీ స్టోరీ కాకుండా మీరు విన్న వాటిల్లో ఎక్కువగా ఫేక్ స్టోరీస్ గాని ఇలాంటి మ్యానిపులేటెడ్‌గా ఉన్న స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఒకటి అంటే ఇది అవతల సైడ్ నుంచి. ఎక్కువగా ఏంటంటే మమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనుకున్నా చేయలేరు. హ్మ్. వి గెట్ టు నో ఇట్. డైలీ ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం ఓకే. కాబట్టి. ఇందులో సినిమాలో చూపిచ్చే లెవెల్‌లో ఉండదంతగా. ఉంటాయి గానీ ఎక్కడో రేర్‌గా అండి అలాంటి స్టోరీస్. ఓకే. ఓకే. కోర్ట్‌ని మ్యానిపులేట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఇద్దరు లాయర్స్ కలిపి చేస్తూ ఉంటారు గాబట్టి. కానీ వన్ స్టోరీ ఉంది. ఏంటంటే ఆహ్, జనరల్‌గా లిటిగేషన్‌లో ఉన్న ల్యాండ్స్ తక్కువ రేట్‌కొస్తూ ఉంటాయి. హ్మ్. అలా తక్కువ రేట్‌కొస్తుంది గదా! అనేసి మా వాళ్ళు కొన్నారు. హ్మ్. కొనడానికి ట్రై జేశారు. 10,00,00,000 ల్యాండ్. హ్మ్. 10,00,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే.
ఫస్ట్ ఇది మా దగ్గరకొచ్చి ఇది లిటిగేషన్‌లో ఉంది. ఒక ముసలావిడ నాకు అమ్ముతున్నారు. ఈ లిటిగేషన్ ఇవన్నీ చేయలేక వాళ్ళ ల్యాండ్ పాపం ఎవరో కబ్జా చేసి ఏదో చేశారంట. ఎవరో కాదు గవర్నమెంటే చేసిందంట ఓహో! అని చెప్పేసి ఇచ్చారు మాకు. ఆ ముసలావిడ పేరు మీద ఏద్దాం. మేమే లిటిగేషన్ డబ్బులన్నీ పెట్టుకుంటామని. సరే వచ్చింది. అప్పుడే ఏదో కొడుతుంది ఎక్కడో. ఈ 10 లక్షల అడ్వాన్స్ ఏంటి 10 కోట్ల ల్యాండ్‌కి అనుకోని సరే స్టిల్ ఎళ్ళాము కోర్ట్‌కి. డిస్మిస్ అవ్వాల్సిన కేస్ కూడా నిలబెట్టాం. హ్మ్. బాగా ఆర్గ్యూ చేసి అండ్ నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ ప్లీడర్ వాళ్ళు నెక్స్ట్ చెప్తాము మేము ఎవిడెన్స్ కూడా మాయి తీసుకొస్తాం అని చెప్పారు. అలా వాయిదా పడింది కేసు. హ్మ్. అట్లీస్ట్ డిస్మిస్ అవ్వలేదు. వి వర్ వెరీ హ్యాపీ. ఓకే. తర్వాత అది వీక్ కేస్ అని వాళ్ళకి కూడా చెప్పాం అప్పటికి. తర్వాత వెళ్ళి చూస్తే మేము హైకోర్టులో ఇంకా లంచ్ టైంకి వచ్చాము ఆ కేసు ఆర్గ్యూ చేసి. ఆ ముసలావిడ మా దగ్గరకు వచ్చింది. హ్మ్. వచ్చి ఆమెకు అర్థమైంది ఎక్కడ ఆవిడ తర్వాత దొరికిపోయిద్దు అని మాకు ముందే చెప్పేసింది. మేము ఏమన్నా ఆమె తర్వాత చేస్తామేమో అని. ఏంటి నిజం అంటే ఆ ల్యాండ్ వాళ్ళ నాన్న నుంచి ఆమెకు వచ్చింది అని క్లెయిమ్ చేసింది ఫస్ట్ అంతా కూడా. ఓకే. మా నాన్న నాకు రాశాడు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మా ముందు పడిన నిజం ఏంటంటే బయటపడింది అసలు వాళ్ళ నాన్నది కూడా కాదు ఆ ల్యాండ్. హుహు. ఈ ముసలామెకి ఎప్పటికీ రాదు. వాళ్ళ నాన్నకే రాలేదు ఆ ల్యాండ్. ఓకే. ఈ ఓకే. విషయం ఆ ముసలావిడికి తెలుసు. తెలిసి అమ్మే ప్రయత్నం చేసింది. ఓకే. అరే ఇది ఎట్లా అయిందంటే ఇప్పుడు మనకి స్టోరీస్ లో ఫస్ట్ అంతా విక్టిమ్ లా ఉండి తర్వాత లాస్ట్ కి విలన్ వాళ్ళే వాళ్ళే విలన్ అవుతారు అవుతారు. కదా. రైట్. రైట్. అలా వచ్చిందండి ముసలావిడ. తర్వాత సరే అని మేము ఇమ్మీడియట్ గా ఆమె వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ. ఇది లిటిగేషన్ లో ఉన్న ల్యాండే. అలాంటివి బయటికి తీసుకురావచ్చు. మనం గెలిచి ఆ ల్యాండ్ తీసుకోవచ్చు లాస్ట్ కి. కానీ అలా అని ఇక్కడ ఆమెదే కాదు ల్యాండ్. లాస్ట్ కి ఓడిపోయే కేసు ఎవరు చేసినా కూడా. సో ఈ ల్యాండ్ లో కాలు పెట్టొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి క్లియర్ గా చెప్పాం. అండ్ దే వర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు సేవ్ అయ్యాయి థ్యాంక్ యూ అని చెప్పి. లిటిగేషన్ లో ఉన్న ల్యాండ్ కొనడంలో తప్పులేదు తక్కువకి వస్తుందని. కానీ ఎలాంటి లిటిగేషన్ లో ఉంది నాకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని కొంటే బెటర్. రైట్. అసలు మొత్తానికి ఎవరి పేరు మీద ఉందో అది ల్యాండ్. వాళ్ళ నాన్నకు కూడా ఎవరో ఫ్రాడ్ చేసి అమ్మారు. అక్కడెక్కడో Okay. ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చారు విత్ ఆల్ ది కన్సెంట్. గవర్నమెంట్ అది. ఓకే. గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి. రైట్. తెలిసి కూడా చేయడం అనేది అంటే ఇంత చూసారా ఉంటది కదా వాళ్ళకి భయం లేకుండా అసలు అలా చేయడము. అందుకని ఇంత జరుగుతూ ఉంటుంది చాలా సార్లు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.